ತುಂಬಾ ಇತ್ತು ಮನೆ ತೆಗ್ದಿದ್ದೀವಿ. ఇది కుశల్ నగర్లో మా వారి ఫ్రెండ్ ఇల్లు. ఇక్కడ గార్డెన్ టూర్ చేయబోతున్నాను. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది. ఇల్లు మొత్తం మొక్కలతో నిండి ఉంటుంది అనమాట. ఎక్కడ గ్యాప్ ఉండదు. ఆంటీ అయితే 3 years నుంచి మెయింటైన్ చేస్తున్నారంట. ఇది అన్ని రకాల పూలు, తర్వాత షో మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇదైతే ఫ్రంట్ వ్యూ చూడండి. హ్యాంగింగ్ పాట్స్, మనీ ప్లాంట్ అన్నీ ఉన్నాయి. ఆంటీ అయితే మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ చేస్తారంట ఇవంతా క్లీన్ చేసేకి. ಇಲ್ಲಿಗೆ ಬರ್ತಾವ್ರಾ? ಟೈಡಿ ಸುನಿಲ್ ಎಲ್ಲಲ್ವಾ? ಏನು ರೆಡಿ ಮಾಡ್ಲಾ? ఇక్కడంతా పక్షులు చూడండి, పక్షి గూడుకని ఉంది. పక్షులు వస్తుంటాయంట. తర్వాత ఫ్రూట్స్ తింటుంటాయి. జామ చెట్టు, సపోటా, పపాయ ఇలా ఫ్రూట్స్ ఉన్నాయి. సో అందుకని ఇక్కడ పెరిగేవి కానీ వాళ్ళు ఎవరికి అమ్మరంట. ఆ బర్డ్స్ కోసమే వదిలేస్తారంట. అలాగే ఇక్కడ కాస్త లోపల నిమ్మ చెట్టు పెట్టున్నారు చూడండి. ఇదో స్నేక్ ప్లాంట్స్, తర్వాత ఇది నిమ్మ చెట్టు. ఇది చిక్కుడు చెట్టు. ఇవన్నీ ఇంటి ముందే అనమాట. ఇవన్నీ పాట్స్లో పెట్టుండేవి. అన్ని పూల మొక్కలు. పచ్చిమిర్చి చూడండి ఎంత బాగుంది. ఇదైతే వెనక భాగము, అంటే ఇంటి వెనక ఉండేది. ఇది వాటర్ యాపిల్ అంట ఆ చెట్టు. ఇది చెరీ. చూడండి హనీ కానీ పెట్టున్నారు. ఇది జామ్ చెట్టు అంట. అయితే నార్మల్ జామకాయ కాదు, బీట్రూట్ కలర్లో వస్తుందంట. ఇది ఇలాచీ చెట్టు. అందులో 2 ఉన్నాయి. అవి కోసాను చూడండి. ఇద్దో ఇలాచీ, పెప్పర్, స్టార్ ఫ్రూట్, చిల్లీ ప్రతి ఒక్కటి పెట్టున్నారనమాట. ఇది చూడండి గుమ్మడికాయ. ఇదో గుమ్మడికాయ కను ఉంది. ఇది డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ ఒక 4-5 ఉన్నాయి. అంటే పండ్లు కాదు, చెట్లు 4-5 చెట్లు పెట్టున్నారు. చూడండి దబ్బకాయ చెట్టు. ఇది మా వాళ్ళు డిస్కషన్స్ మొదలయ్యాయి, దాంతో జ్యూస్ చేయాలనా తినాలా అని. ఇది చూడండి పెప్పరు. సైడ్లో కాలు భాగం ఇల్లు కట్టుంటే ముక్కాలు భాగం చెట్లే పెట్టున్నారనమాట. చెరుకు. ఇది స్టార్ ఫ్రూట్. ఇది జర్మన్ గోవా అంట. జర్మన్ది జాంపండు. ఇవి పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అయితే అక్కడక్కడ ఉన్నాయి. గార్డెన్ అంతా మాదే అనమాట ఆ రోజు. ఇది జర్మన్ గోవా అంట. కొబ్బరి చెట్టు చూడండి ఎంత కిందకి ఎంత బాగుంది. ఈజీగా కొయ్యొచ్చు అనమాట కాయలు వస్తే.
ಇದ್ರಲ್ಲಿ ಬಿಟ್ಟಿಲ್ವಲ್ಲ ಇನ್ನು? ಅದು ಇದರಿಂದ ತಂದಿದ್ದು ಇದು. ఇంత పెద్ద గార్డెన్ ఉన్నా కానీ ఎంత బాగా మెయింటైన్ చేసిండ్రు. సో ఇల్లు ఇತ್ತು మా పెరిగిన ఇది ఒక యాపిల్ చెట్టు అయితే ఎండిపోయి ఉండేది. ఇక్కడ చూడండి కందికాయ చెట్టు. సేమ్ అదే ತರ. ఇవి వచ్చి పలావ్లో వేస్తాం కదా ఆకులు అవి. తర్వాత ఇలాచి కాదు లవంగ చెట్టు అంట. ఒక్క చెట్టు కల్లిచ్చారు చూడండి పెప్పరు. ఇవి కాఫీ బీను స్టార్టింగ్లో చూపించాం కదా, అదో కోసి ఎండబెట్టారు చూడండి. ಮೂರಿದೆ, ಅಲ್ಲೊಂದಿದೆ, ಒಳಗಡೆ ಒಂದಿದೆ, ಅದು ಬೇರೆ ಕಾಫಿ. టోటల్ కాఫీ బీన్ చెట్లు వచ్చి 3 ఉన్నాయంట. టెరెస్ మీద కానీ కొన్ని మొక్కలు పెట్టున్నారు, రోజ్ మొక్కలు. ఇవైతే పన్నీర్ రోజు. ఇది జామ చెట్టు. తర్వాత ఇది ఇలాచి, ఇది ఈ మధ్య పెట్టారంట. అలా ఇలాచి ఇది పెప్పరే. ನಾನಿದು ವಿಲ್ಲೆದೆಲೆ ಅನ್ಕೊಂಡೆ. ಇಲ್ಲ, ಅಲ್ಲಿ ಪೆಪ್ಪರ್ ಬಂದೈತೆ, ತೋರಿಸ್ತೀನಿ ಬನ್ನಿ. ಇದು ಈಗ ಹೊಸದಾಗಿ ತಂದಿರೋದು. ಇವಾಗ ಬರ್ತಾ ಇದೆ ನೋಡಿ, ಹೂವು ಬರ್ತಾ ಇದೆ. ಇದು ಮಲ್ಬರಿ ಫ್ರೂಟು. ಅದರಲ್ಲಿ ಬಂತಾ? ತುಂಬಾ ಬರ್ತದಮ್ಮ ಇದು. ಇಲ್ಲಿಂದನೇ ಬರ್ತದೆ ಇದು. ಇವ್ರಿಗೆ ತೋರ್ಸು. ಇವಾಗ ಖಾಲಿ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ಈಗ ಜಾಸ್ತಿ ಬಿಡ್ತಾ ಇದೇ ನಾವು ಹೇಳಿದ್ದು. ఇది గ్రేప్స్ ఎంత బాగా అల్లిచ్చారు చూడండి. గ్రేపు ఏనాగిద్దంటే ఇష్టొత్తుకెళ్ళ ಬರ್ತಾ ಇದ್ದಿದ್ದ. ఇవన్నీ మందార మొక్కలు. ఇది వాటర్ యాపిల్ అంట. డ్రాగన్ ఫ్రూట్ అక్కడ చూపించాను కదా, ఇక్కడ కానీ డ్రాగన్ ఫ్రూట్ ఉంది చూడండి. పచ్చిమిర్చి, మిర్చి అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట. ನಾನು ಇಷ್ಟ ಅನ್ಕೊಂಡೆ. ನಾನು ಡ್ರಾಗನ್ ಫ್ರೂಟ್ ಬಂತ అంటే ಇಲ್ಲ, ಅಲ್ಲೂ ಹಾಕಿದ್ದೀನಿ. ఇదంతా మెయింటైన్ చేసేకి ఖచ్చితంగా పని వాళ్ళు ఉంటారనుకున్నా నేనైతే. అయితే పని వాళ్ళు లేరంట. ఆంటీనే 4 o'clock లేసి 7-8 o'clock దాకా అంతా చేస్తుంటారంట. మొత్తం గార్డెన్ మొత్తం, ఇంటి వెనక బయట అంతా ఈవిడే క్లీన్ చేస్తుంటారంట. ವರ್ಷ ಆಗುತ್ತೋ ಬರಕ್ಕೆ. ಇದು ಹಾಕಿ ಎಷ್ಟು ವರ್ಷ ಆಯ್ತಂటే? ಒಂದು 3 years ಆಗಿದೆ. 3 years ಆಗಿದೆ. ಅದು ಅಡಿಕೆ ಅಲ್ಲ? ಅದು ಅದೆಲ್ಲ ಅಡಿಕೆ. అది ఒక్క చెట్టు. ఇది వచ్చి పలావ్ ఆకు అనమాట. నార్మల్ బేలీఫ్ ఉంది కదా, దానికంటే ఇది ఇంకా సూపర్గా ఉంటుంది స్మెల్. ఒక్క ఆకు వేసుకుంటే చాలు అన్నంలో, చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.